ఇక నెల్లూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. గూడూరు రూరల్ మండలం విందూరులో ఓ యువకుడిని హత్య చేశారు. ప్రాథమిక పాఠశాల మిద్దపై కూర్చున్నటువంటి షాహుల్ అనే యువకుడిని గొంతు కోసి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక మృతుడు ముస్లిం కాలనీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. బ్రేకింగ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. గూడూరు రూరల్ మండలం విందూరులో ఓ యువకుడిని హత్య చేశారు. ఇక ప్రాథమిక పాఠశాల మిద్దెపై కూర్చున్నటువంటి షాహుల్ అనే యువకుడిని కూడా గొంతు కోసి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు ముస్లిం కాలనీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. గూడూరు రూరల్ మండలం విందూరులో ఓ యువకుని హత్య చేశారు. ప్రాథమిక పాఠశాల విద్దపై కూర్చున్నటువంటి షాహుల్ అనే యువకుడిని గొంతు కోసి చంపారు దుండగులు. ఇక మృతుడు ముస్లిం కాలనీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, గూడూరు రూరల్ మండలం అంటే గూడూరు మండలంలోని రూరల్ ప్రాంతానికి చెందిన విందూరు గ్రామంలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. సుమారుగా 21 సంవత్సరాల వయసు కలిగిన సాహిల్ అనే ఓ యువకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి అంటే హత్య చేసిన ఘటన అయితే కలకలం రేపుతుంది. అయితే ఈ హత్య ఎప్పుడు జరిగిందంటే అర్ధరాత్రి జరిగి ఉండొచ్చనే అనుమానం కలుగుతుంది. అంటే తెల్లవారి స్కూల్కి వెళ్తున్నారు అందరు పిల్లలు కూడా. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అంటే స్కూల్ మిద్ది మీద ఆవరణంలో రక్తపు మడుగులో పడి ఉన్న షాహుల్ని గమనించడం జరిగింది స్థానికులు. అనంతరం కూడా అంటే దీనిపైన పోలీసులకు సమాచారం ఇచ్చారు. గూడూరు రూరల్ పోలీసులు అంటే దీనికి సంబంధించి నేరుగా కూడా దర్యాప్తు చేపట్టారు. అంటే వాస్తవానికి ఈ హత్య అంటే అందరూ చుట్టూ కూడా కొంత కాలనీ లాగా ఉంటుంది. ఈ హత్య ఎలా జరిగింది అనేది కొంచెం తెలియాల్సి ఉంది. అంటే ఏదైనా ప్రేమ వ్యవహారాలా లేకుండా ఉంటే వీళ్ళకి ఏదైనా అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా గొడవలు ఉన్నాయని కూడా తేల్చాల్సి ఉంది. ఇప్పుడే కూడా ఈ గూడూరు రూరల్ సర్కిల్ కి సంబంధించి 2 రోజుల ముందే ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అంటే ఓ మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో కూడా ఆ కేసు దర్యాప్తులో ఉండగానే ప్రస్తుతం మళ్ళా గూడూరు రూరల్ మండలానికి సంబంధించి ఇటువంటి ఘటన జరగడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మరి నేను చెప్పొచ్చు. రైట్, ఒక విధంగా చూస్తే ప్రస్తుతం అక్కడ ఎవరైతే యువకుడు ఉన్నాడో, హత్య చేయబడినటువంటి యువకుడు ఉన్నాడో, అతని గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా, లేకుంటే ఏదైనా గొడవలకు సంబంధించినటువంటి అంశం ఏమైనా తెర మీదకి వచ్చిందా సాగర్? వాస్తవానికి చూసుకుంటే షాహిల్ కి సంబంధించి పూర్తి సమాచారం కూడా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ 21 సంవత్సరాల కుర్రవాడు గతంలో నేర చరిత్ర పెద్దగా లేనట్లు తెలుస్తుంది. కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళంతా పెద్దవాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విందూరు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇది ఒక గ్రామం. ఇలాంటి సమయంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ గ్రామంలో ఇలాంటి హత్య చోటు చేసుకుని అది కూడా అత్యంత దారుణంగా మెడ గొంతు కోసి హత్య చేశారు. ఆ హత్యకి సంబంధించిన వెపన్ కూడా అంటే చిన్న కత్తి, పెద్ద కత్తి కూడా కాదు, అక్కడే ఉన్నట్టుంది. అంటే వీరంతా కూడా ఈ ఒక్కొక్క చిన్న రూమర్ కూడా బయట విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. అంటే ఏదైనా మత్తులో అంటే విపరీతంగా మత్తు యూజ్ చేస్తున్నారు ఈ స్కూల్ లేని సమయంలో, లేదంటే మిగతా సమయాల్లో ఈ స్కూల్ బిల్డింగ్ మీదకి వెళ్ళడం, కొంత బ్యాచ్లు గా ఉండడం, ఇవన్నీ కూడా కొంత సమాచారం తెలుస్తుంది. సో నేర చరిత్ర అయితే ఇప్పటి వరకు షాహిల్ మీద పెద్దగా లేదు. కానీ అతని స్నేహితులా, లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారమా, లేదంటే ఈ మత్తుకు సంబంధించి ఏదైనా ఘర్షణ పడి క్షణికావేశంలో ఏదైనా గొంతు కోసారా అనేది మాత్రం పోలీసుల నిగ్గు తేల్చి వస్తుంది. ప్రస్తుతానికైతే గూడూరు రోడ్లకు సంబంధించిన ఎస్ఐ తిరుపతయ్య అలాగే సి కిషోర్ బాబు వీళ్ళు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తునైతే వేగవంతం చేయాలని ఇటు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వాజన్ల కూడా వారికి ఆదేశాలు జారీ చేసింది తెలుస్తుంది. మరి కొన్ని గంటల్లోనూ కూడా దీని మీద కొలిక్ వచ్చే అవకాశం ఉంది. సాంకేతికంగా అంటే ఇటు ఏ మొబైల్స్ ఎవరెవరు ఉన్నారు, లేదంటే సీసీ కెమెరాలు ఇవన్నీ చూసే పనిలో కూడా పోలీసులు అయితే ఉన్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.